దాసు పారిజాతం అయితే మాట్లాడుకుంటూ ఉంటే, గ్రాని నాకు కాఫీ చేసి తెస్తా అని అంటూ ఉంటుంది. ఏంటి ఈ టైంలోనా అని అనేసరికి, అవును నాకు స్ట్రాంగ్‌గా కాఫీ చేసి తెస్తా అని అనేసరికి, ఏంటే జ్యోత్స్న ఎప్పుడు ఏం తాగుతావో నీకే తెలీదు అని అనేసరికి, గ్రాని తెస్తావా తేవా అని అనేసరికి, ఆగు స్వప్నకి చెప్తాను అని అంటూ ఉంటుంది. స్వప్న చేసిందంటే నువ్వే తాగు, నువ్వు చేసిందే నాకు కావాలి అని అనేసరికి, ఈ ఈగోలకి ఏం తక్కువ లేదు అని అంటూ సీరియస్ అవుతూ పారిజాతం వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక జ్యోత్స్న కావాలనే మా అమ్మని పంపించేసింది అనుకుంటూ ఇక పారిజాతం వెళ్ళిపోయేసరికి జ్యోత్స్న అయితే బాబాయ్ అని పిలుస్తూ ఉంటుంది. నిజంగా నేను గుర్తులేనా అని అనేసరికి, మా అమ్మ చెప్పింది కదా దశరథ అన్నయ్య కూతురువని, చల్లగా ఉండమ్మా బాగున్నావు కదా అని చెప్పేసి దాసు పలకరిస్తూ ఉంటాడు. అదే నాన్న నీతో నేను కొంచెం మాట్లాడాలి అనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది. ఏం మాట్లాడతావమ్మా అని చెప్పేసి దాసు అయితే అనేస్తూ ఉంటాడు. చల్లగా ఉండు నాకు నిద్ర వస్తుంది పడుకుంటాను అని చెప్పేసి అయితే అంటూ దాసు అయితే జ్యోత్స్నని దీవించినట్లుగా దీవించి పడుకోవడానికి రెడీ అయిపోతూ ఉంటాడు. ఇక జ్యోత్స్న అయితే ఇలా అంటూ ఉంటుంది, ఇక నా తండ్రికి గతం గుర్తొచ్చిందనే విషయం నాకు తెలుసు అనేది అంటూ ఉంటుంది. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అని అనేసరికి, మీకు గతం గుర్తు రాలేదు కదా, మా తండ్రి గురించి మాట్లాడుతున్నాను, మీరు పడుకోండి అని చెప్పేసి జ్యోత్స్న అంటూ ఉంటుంది. మా నాన్నకి గతం గుర్తొచ్చిందని తెలుసు, మా గతంలో నేను తనని చంపబోయానన్న విషయం కూడా తెలుసు, అదంతా తెలిసి తెలియనట్లుగా నటిస్తున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది. జ్యోత్స్నకి నా మీద పూర్తిగా అనుమానం ఉంది అనేది అనుకుంటూ ఉంటాడు దాసు. ఇక జ్యోత్స్న అయితే నా చిన్నప్పుడు మా నాన్నమ్మ ఒక విషయం చెప్పింది, ఆ విషయం నాకు ఇప్పుడు బాగా నచ్చింది అనేది అంటూ ఉంటుంది. నీకు కావాల్సింది ఏదైనా దొరకాలి అంటే అడ్డం కాదు పరిగెట్టుకొని పో, దారిలో ఎవరు కనిపించినా ఎవరు అడ్డుకొచ్చినా తొక్కుకుంటూ పో అని చెప్పేసి మా నాన్నమ్మ చెప్పింది. ఆ విషయం నాకు ఇప్పుడు బాగా అనిపించింది. నా దవలోకి మీరు అడ్డు రాకండి నాన్న, ఆ అడ్డు వస్తే గతంలో మీకు గతం గుర్తు రాకముందే గతంలోకే కలిపేస్తాను, మట్టి పాలు చేస్తాను, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఏ విషయంలోనైనా నేను కాంప్రమైజ్ అవుతాను కానీ నా లక్ష్యంకి ఎవరైనా అడ్డొస్తే మాత్రం అస్సలు ఊరుకోను అని చెప్పేసి జ్యోత్స్న అయితే సీరియస్గా దాసుకి అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక దాసు అయితే ఖచ్చితంగా జ్యోత్స్నకి నా మీద అనుమానం వచ్చేసింది అనేది అనుకుంటూ ఉంటాడు. ఇక జ్యోత్స్న అయితే చాలా సీరియస్గా దాసుకి అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది.